పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి ఈ చోటా మోటా కులం మొత్తం మాటలు బంద్ చేయండి. చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంతో మాట్లాడండి. 42% రిజర్వేషన్ని చట్టబద్ధత కలిగడానికి తమిళనాడు త్వరలో మనం ముందుకు పోతే మీరు డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మీతో ప్రాజెక్టులు తీసుకురండి. ఇలా గొప్ప కార్యక్రమాలు తెచ్చారని చెప్పుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు చరిత్రలో ఇన్ని అవకాశాలు వచ్చి కూడా ఏమీ చేయని వాడుగా మిగిలిపోకండి అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అవసరం వస్తే పాల్గొంటాము, అవసరం పడతా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నిలబడ్డ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది, అది తెలిసి బీజేపీ పార్టీ ఎందుకు పోటీ చేస్తూ ఉంది. దీంట్లో ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలంతా పిచ్చోలు కదా అన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరికి చూడండి, ఒక్క నిమిషం ఎవరికి కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అవసరాన్ని బట్టి ఎవరితో ఎప్పుడు సహకారం తీసుకోవాలో తీసుకుంటాము. అంత మాత్రాన భయపడుతుందని, తలొగ్గుతుందని ఎవరికి భయపడతారండి? రాహుల్ గాంధీ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? ప్రాణాన్ని లెక్కలు చేయనట్టు కుటుంబము ఎవరికెందుకు భయపడద్దండి? ఎవరికెందుకు తొత్తులా ఉంటాం? మీరు తొత్తులా ఉన్నారు, మీరు చేతిలో చేసుకొని సవాసం చేశారు కేసీఆర్తో. ఇవాళ వారి గురించి మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీ మాకు సంఖ్య లేదు కాబట్టి చేయట్లే. పార్లమెంట్ ఎందుకు చేసినాడు? పార్లమెంట్లో 1000 మంది గెలుస్తామని చేస్తాం కదా. ఇదేమో నిర్దిష్టంగా ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక, ఇది అక్కడ ఓట్లే లేవు మాకు. మర్యాదపూర్వకంగా మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతికి తప్పుకున్నాము. మీరు ఓట్లు లేని వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు? మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయలే మీరు? ఇవన్నీ ఎప్పటికప్పుడు అవసరం పెట్టి మాట్లాడకూడదు. ఇవాళ ఏదైనా మాట్లాడితే రేపు వచ్చే ప్రశ్న కూడా జవాబు రెడీ చేసుకుని మాట్లాడారు రాజకీయ నాయకుడు. హైదరాబాద్ డెవలప్ కావాలంటే తెలంగాణలో డెవలప్మెంట్ సర్కార్ రావాలి, హైదరాబాద్లో పెట్టుబడులు కూడా నరేంద్ర మోడీని చూసి వస్తున్నాయని చెప్పేసి కిషన్ రెడ్డి. అసలు నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు ఏంది నాకు అర్థమైతే లేదు. నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు దేశంలో ఎందుకు వస్తలేవు? చైనా మనకన్నా హై స్పీడ్లో ఎందుకు పోతా ఉంది? చైనా మన భూములు ఆక్రమించుకుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు పార్లమెంట్లో దాన్ని స్పష్టం చేయట్లేదు? డబుల్ ఇంజన్ సర్కార్ అని కర్ణాటకలో ఎమ్మెల్యేగా పెట్టారు, పిచ్చలుడిగా దోశారు కాబట్టి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంటే మరి ఈ దేశంలోనే అత్యున్నతమైన రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయడా? ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఎమ్మెల్యేగా పెట్టారని? ప్రజలకి పనిచేసే సత్తా కలిగిన నాయకత్వం కావాలి, నాయకులు కావాలి. ఆ సత్తా, స్థైర్యము, ధైర్యము, దమ్మున నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. ప్రజల ఆభిష్టం మేరకు, ఆకాంక్షల మేరకే పనిచేస్తున్నాం. ఇలా ఎవరు ఊహించలే సన్న బియ్యం ఇస్తారు ఈ రాష్ట్రంలో అని. 6 గ్యారెంటీలు లేదది. ఎవరు ఊహించలే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇయ్యలే. ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు మాకు ఇస్తుందని. 60,000 ఉద్యోగాలు రాగానే నింపుతారని ఎవరు ఊహించలే. ఉచితంగా మహిళలకు బస్సు పైన ఆషామాషి కాదు, కొన్ని వేల కుటుంబాలు ఇలా ఉచిత కరెంటు వాడుకుంటా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేశాం, రైతు బంధిస్తున్నాం, సన్నబడ్లు వండి 500 బోనస్ ఇచ్చాం. ఇన్ని బహత్తరమైన కార్యక్రమాలు ఇస్తూ ఉంటే అన్నిటికీ మించి కుల సర్వే, ఇలా ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ ర్యాలీ అవుతూ ఉన్నారు. అది చూడలేక ఓరవలేక ఏ టెక్నాలజీ నుంచి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గ్రహించుకుంటా ఉన్నారు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయా లేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు? వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, మాకు కూడా పంపినారు, పరిశీలిస్తాం. ఇంకా ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు? గత ఎన్నికల్లో ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు? నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా,
నువ్వు మొనగాడివే అయితే